ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆగస్టు మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చుంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు ఈ మాసంలో? సింహరాశి వాళ్ళు పాపం అష్ట కష్టాలు పడుతున్నారు. నేను చాలా మంది సింహరాశి వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు నాకు వ్యక్తిగతంగా నాతో మాట్లాడినప్పుడు నేను గ్రహించేదంటే వీళ్ళకి చాలా పాపం దారుణమైన గోచారం ఉంది సింహరాశి వాళ్ళకి. ఎలా అంటే వీళ్ళకి అష్టమ శని ఉంది, అష్టమ శని ప్రభావం ఉంది. పైగా జూన్ మాసంలో బృహస్పతి కూడా ద్వాదశ స్థానానికి సంక్రమం అయింది. సంక్రమణం కాకుండా వీళ్ళకి ఉచ్చ స్థాయిలో ఉన్నాడు బృహస్పతి. సో దానివల్ల వీళ్ళకి రకరకాల ఇబ్బందులు. పైగా వీళ్ళకి రాశి మీదనే కేతు ఉన్నాడు. రాశి మీద కేతు సంచారం, సప్తమ స్థానంలో రాహు సంచారం. ఏ రకంగా చూసినా కూడా ఈ రాశి వాళ్ళు పాపం నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా చూడాలంటే వీళ్ళకి అష్టమ శని ద్వారా వచ్చిన వీళ్ళకి అనుకూలత లేకపోవడం ఏంటంటే వీళ్ళకి ఉద్యోగంలో చాలా అవస్థలు ఉంటాయి. వీళ్ళకి బృహస్పతి దృష్టి కూడా వీళ్ళకి అనుకూలించదు. ఎందుకంటే బృహస్పతి దృష్టి ఉన్నప్పటికీ కూడా బృహస్పతి కూడా ద్వాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఖర్చులు. తర్వాత కొంతమందికి ఉద్యోగాలు వాళ్ళకి పోవడం ఉంటుంది, తర్వాత ఆసుపత్రి పాల్గొవడం, తర్వాత వచ్చే ధనం ఆగిపోవడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి వీళ్ళకి. అయితే ఈ మాసం అంతా అలాగే ఉంటుందంటే కొంతవరకు ద్వితీయార్థంలో బాగుండొచ్చు. ఈ రవి సంక్రమణం జరగడం ద్వారా రాశి మీదకి రవి వస్తాడు, బుధుడు కూడా వస్తాడు కాబట్టి ఆ ఉదాయ యోగం ఫామ్ అవుతుంది కాబట్టి కొంతవరకు 18 తర్వాత కొంచెం ఎక్కువ అని చెప్పలేము. తెలుగు సామెత కదా గుడిలో వెళ్ళాలి, అంతవరకు కొంతవరకు ఆ ప్రభావం ఉంది. అయితే సింహరాశి వాళ్ళు చాలా గట్టి పరిహారాలు చేసుకోవాలి. కనీసం వచ్చే సంవత్సరం వరకు చాలా మంచి పరిహారాలు చేసుకుంటే వీడికి అనుకూలత అనేది ఉంటుందని చెప్పచ్చు. వీళ్ళకమ్మా విద్యార్థులకి పర్వాలేదు. అంటే ఓవరాల్ గా పెద్ద గ్రహాల గోచారం వాళ్ళకి బాగాలేదు కాబట్టి విద్యార్థుల విషయంలో కొంచెం మెరుగుదల ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా కొంచెం అడ్డంకులు ఉండేవి. మామూలుగా అంతా సింహరాశి వాళ్ళకి అంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయితే పోయిన నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో కొంతవరకు మెరుగుంటుంది. వాళ్ళ స్టడీస్ లో కానీ వాళ్ళ ఏకాగ్రతలో కానీ కొంతవరకు మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో కొంచెం అడ్డంకులు వస్తాయి వాళ్ళకి. పై అధికారులతో మాట్లాడడం ఉంటుంది. పైగా ఈ సమయంలో ఏంటంటే అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న మాటన్నా కూడా భరించలేదు వాళ్ళు. దాంతో ఏమవుతుందంటే వివాదాలు వస్తాయి. వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో సహోద్యోగులతో వివాదాలు రావడం, పై అధికారులతో వివాదాలు రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. దానివల్ల కొంతమంది ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతారు ఆ స్ట్రెస్ వల్ల. లేదంటే ఉద్యోగం ఆ బిజినెస్ సరిగా లేకపోవడంతో ఈ సంస్థ వాడి వీళ్ళు ఉద్యోగం నుంచి తొలగించడం, ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా దినదిన గండం 100,000 ఆయుష్లాగా ఉంటుంది. అలాంటి సమస్యలు కూడా ఉంటాయి సింహరాశి వాళ్ళకి. వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది, కొత్త రాబడి ఉండదు. పైగా ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి వచ్చిన కొత్త సమస్య ఏంటంటే ఆగస్టు 2వ వారం నుంచి శుక్రుడు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. ఆగస్టు 1వ వారం దాకా శుక్రుడు రాశి మీదే ఉన్నాడు. ఇప్పుడు ద్వితీయ రాశిలోకి రావడం వల్ల ఉన్న ధనం ఎక్కువ ఖర్చు అవడం ఇంకా మొదలవుతుంది. పైగా కుటుంబ కలహాలు రావడం. అయితే మీరు అన్ని చెడ్డే చెప్పారు, ఏం మంచి లేవా అంటే కొంతవరకు మంచి కూడా ఉన్నాయి, కొన్ని ఆస్పెక్ట్స్ లో ఉన్నాయి మంచివి. ఎలా మంచివి ఉన్నాయంటే వీళ్ళకి కారకుడు, ఈ రాశి కారకుడైన కుజ భగవాన్ గోచరం వీళ్ళకి బాగుంటాయి. ఆయన గోచరం బాగుంటే ఏమిటి ప్రయోజనం అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి కదా, స్థిరాస్తులు కానీ దూర ప్రయాణాలు కానీ ఉంటాయి, వాటికి సంబంధించిన లాభాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకి పైగా ఎవరైనా పై చదువులు చదివే వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది, కొంచెం సంచారం బాగుంటుంది కాబట్టి కొంతవరకు మీరు చేస్తారు. అయితే పూర్తి మేలైతే ఉండదు, కానీ అంతకుముందు నెలతో కంపేర్ చేస్తే ఈ నెల గోచారం మీకు బాగా ఉంటుంది. వివాహంలో మీరు కొన్ని తప్పులు వేసే అవకాశం ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే సప్తమ స్థానంలో రాహు సంచారం ఉంది. అయితే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మన భారతదేశ అబ్బాయిలు అయితే భారతదేశంలో ఉన్న అమ్మాయిలు ఎందుకు చేసుకోవాలి,
అమ్మాయిలు అయితే భారతదేశంలో ఉన్న అబ్బాయిలు ఎందుకు చేసుకోవాలి, ఫారెన్ కంట్రీస్. మా క్యాస్ట్ లోనే ఎందుకు చేసుకోవాలి, వేరే క్యాస్ట్ లో ఎందుకు చేసుకోకూడదు, ఇలాంటి ఆలోచనలు వస్తాయా? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆ. ఇలాంటి ఆలోచన రావడంతో ఏమవుతుంది, కుటుంబంలో కలహాలు వస్తాయి. ఉమ్. ఈ రకమైన మనశ్శాంతి కలుగుతుంది. పైగా అసలే అష్టవసం ఉంది వాళ్ళకి. ఉమ్. నేను భయపడడానికి చెప్పట్లేదు, ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే విషయంలో నేను సూచనలు ఇవ్వడానికి ఎందుకు చెప్తాను. ఉమ్. వివాహం అవుతుందా అంటే వివాహం విషయంలో కొంచెం ముందుకు వెళ్తాయి వివాహం అయితే. అయితే అది మామూలుగా జరగదు. కొంచెం ఎప్పుడైనా ఈ రాహు సంచారం ఏం చేస్తుందంటే, సప్తమ స్థానం రాహు సంచారం అంత అన్కన్వెన్షనల్ థింకింగ్, అంటే వేరే రకంగా వేరే రూట్స్ వెళ్ళి, అంటే కొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకోవడం, బయట వెళ్ళి పెళ్లి చేసుకోవడం, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది ఆలస్యం వేసుకి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు, లేదా వేరే కంట్రీస్లో వెళ్ళి పెళ్లి చేసుకోవడం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో అయితే పెళ్లి విషయంలో అయితే ఇబ్బందులు కొంచెం ముందుకెళ్తాయి. అయితే అదే పర్లేదు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుటుంబ వాతావరణంలో వీళ్ళకి తోబుట్టువులతో కొంచెం ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలతో, అక్క చెల్లెళ్ళతో, తర్వాత కుటుంబంలో ఉన్న మహిళలతో కొంచెం కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదో చిన్న చిన్న మాట పట్టుకు వచ్చే అవకాశం, దాని ద్వారా మనశ్శాంతి కలగడం. వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి 30-31 మధ్యలో చంద్రాష్టమం ఉంది. అంటే ఈ సమయంలో చంద్రాష్టమం సింహరాశి వాళ్ళకి ఎలా అంటే, చంద్రుడు సింహరాశి వాళ్ళకి ద్వాదశ స్థానాధిపతి, అంటే 12వ స్థానం. 12వ స్థానం ఏం సూచిస్తుందంటే దూర ప్రాంతాలకు వెళ్ళడం, పైగా హాస్పిటల్కి వెళ్ళడం, ఆరోగ్యం మారిపోవడం, హాస్పిటలైజ్ అవ్వడం. సో ఈ సమయంలో అంటే కొంచెం వీళ్ళకి ఆరోగ్యం మందగించి, కొంతమంది దశ విదశ బాగలేని వాళ్ళు హాస్పిటల్ చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో అధికంగా జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే గోచరాలు బాగాలేదు కాబట్టి ముఖ్యంగా ఈ సమయంలో 30-31 తారీఖు మధ్యలో చంద్రాష్టమి సమయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి గురుగారు ఎవరైనా పెట్టుబడి పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, ఎవరైతే సింహరాశి వాళ్ళు అనుకుంటున్నారో చేయొచ్చు అంటారు? సింహరాశి వాళ్ళకి నేను సజెస్ట్ చేయను. కొంతకాలం పాటు వాళ్ళు పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండవే మంచిది, జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ మాసం మొత్తం చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? ద్వితీయార్థం బాగుంటుంది, ఎందుకంటే రవి సంక్రమణం వస్తుంది రాశిలోకి. అది రావడం ద్వారా వీళ్ళకి కొంచెం ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అంతకుముందు దానికంటే ఇప్పుడు ద్వితీయార్థంలో కొంచెం బాగుంటుంది. గురుగారు అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి, ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే అష్టమ సెంటర్లో ఉంది కాబట్టి ఔషధ సేవ ఉంటుంది. దశ విదశ బాలేని వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకని వాళ్ళు ముఖ్యంగా భోజనం విషయంలో, తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి గురుగారు మొత్తం మీద చూసుకుంటే ఈ మాసంలో మీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా వీళ్ళు హనుమంతుడి ఆరాధన చేయాలి. అది చేస్తూ దశరథకృత శని స్తోత్రం ఉంటుంది, అది కూడా చేయాలి. ముఖ్యంగా హనుమంతుడి ఆరాధన ప్రతిరోజు చేస్తే మంచిది. దాంతోపాటు దత్తాత్రేయ స్వామికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. ఘోర కష్టోద్ధారక స్తోత్రం ఉంటుంది, అది పారాయణ చేస్తే ఈ ఈతి బాధ అనేది తప్పితే. ఈతి బాధ అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి కొంతమందికి తిండి సరిగా లేకపోవడం, కొంతమందికి ఇంట్లో సొంత ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి ఈతి బాధలు తగ్గిపోతాయి. దత్తాత్రేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా, దశరథ శని స్తోత్రం, ఈ 3 రెగ్యులర్గా చేస్తే చాలా వరకు సమస్యల నుంచి బయటపడవచ్చు. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి, ఈ దైవ నామస్మరణ చేయడం తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదమ్మా.